ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, భయపడకండి, నేను నీకు తోడై ఉన్నానండి. ఈ భయపడకు అనే పదాన్ని దేవుడు 365 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉన్నాడు. ఎందుకంటే మనకి సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి. ప్రతిరోజు దేవుడు మిమ్మల్ని భయపడొద్దు అనే ఆ వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, భయపడకండి, నేను మీకు తోడై ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చాలాసార్లు చాలా నిందల గుండా, లేదంటే అవమానాల గుండా, లేదంటే బాధల గుండా మనం వెళ్తూ ఉంటాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీవు పరిస్థితులను బట్టి భయపడుతున్నావా, శ్రమలను బట్టి భయపడుతున్నావా, శోధనలను బట్టి భయపడుతున్నావా, నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం కావట్లేదని భయపడుతున్నావా, నిందల గుండా వెళ్తున్నానని భయపడుతున్నావా, ఎవరెవరో ఏదో అంటున్నారని భయపడుతున్నావా, లేదంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినని భయపడుతున్నావా, మా ఇంట్లో వాళ్ళు తిట్టారని, లేదంటే అమ్మ నాన్న తిట్టారని, స్నేహితులు తిట్టారని భయపడుతున్నావా, లేదంటే ఎవరో ఏదో అంటారని భయపడుతున్నావా? ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. చాలామందిని చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినని భయపడుతున్నారు, లేదంటే అనారోగ్యం బాగోలేదని భయపడుతున్నారు, ఇంకా నీకు బాధల గుండా నేను వెళ్తున్నానని భయపడుతున్నారు, అప్పుల సమస్యలతో బాధపడుతున్నానని భయపడుతున్నారు. నీవు ఏ విధంగా భయపడుతున్నావు? ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు పదే పదే ఈ వాక్యాన్ని ఎందుకు రాయించాడంటే, నువ్వు అనేక సార్లు, అనేక శ్రమల్లో, అనేక బాధల్లో, అనేక ఇబ్బందుల్లో భయపడుతున్నావు కాబట్టే నీకు ధైర్యం ఇవ్వాలని దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయాలని భయపడొద్దు, భయపడొద్దు అనే వాక్యాన్ని అనేక సార్లు రాయించాడు. ప్రతిరోజు కూడా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుళ్ళలో నిలకడగా నిలబడగలిగితే నీకు ఎటువంటి భయం నీ చెంత చేరదు, నీ జీవితంలోకి రాదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మీకు ఒక చిన్న స్టోరీ చెప్పి వాక్యాన్ని ముందుకు కొనసాగిస్తాను. ఒక కాకినాడ అనే ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఏం చేశాడంటే, తన స్నేహితుడికి సహాయం చేద్దామని చెప్పి మధ్య వ్యక్తిగా ఉండి డబ్బులు అలా స్నేహితుడు తీసుకుంటే సైన్ చేశాడనమాట. సైన్ చేస్తే వాళ్ళ స్నేహితుడు ఏం చేశాడంటే, కొన్ని రోజులు బాగానే ఉన్నాడు, కొన్ని రోజులు స్నేహంగానే ఉన్నాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ ఆ పాస్టర్ గారి యొక్క స్నేహితుడు ఈ ఊరిని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు అనమాట. ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ ఎత్తట్లేదు, ఎటువంటి రెస్పాన్స్ కూడా ఈ ఫాస్టర్ గారికి ఇవ్వట్లేదన్నమాట. చాలాసార్లు చేసి 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 తన ఫ్రెండ్ని వెతికి చాలా నిరుత్సాహపడిపోయాడు అనమాట. భయపడుతున్నాడు, ఏమైపోద్ది నా జీవితం, నా ఫ్యామిలీ ఏమైపోద్ది, నా పిల్లలు ఏమైపోతారు, నేను ఏమైపోవాలి అని చెప్పి భయపడుతూ ఉండేవాడు అనమాట. ఒకరోజు తన ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి, పలానా వాళ్ళకి నేను మధ్య వ్యక్తిగా ఉండి నేను ఏం చేశానంటే సిగ్నేచర్ పెట్టాను, ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియట్లేదు, చాలా భయం, ఆందోళన నా జీవితంలో కలుగుతున్నాయని తన ఆత్మీయ దైవ సేవకునికి చెప్పుకున్నప్పుడు, ఓకే, నువ్వేం భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నీకు ఏదైతే డబ్బులకి సైన్ పెట్టావో ఆ డబ్బులు ఎంతో చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను అన్నప్పుడు, నేను ఒక 25 లక్షలకి నేను సైన్ పెట్టాను, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, వాళ్ళు నా మీదకి వచ్చి కూర్చున్నారు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, చనిపోవాలనిపిస్తుంది అని చెప్పి భయపడుతూ తన దైవ సేవకునికి చెప్పినప్పుడు తన ఆత్మీయ తండ్రి ఏమన్నాడంటే, ఓకే, నువ్వేం కంగారు పడొద్దు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, నేను ఆ డబ్బులు నీకు ఇస్తాను అంటే, నాకు ఎటువంటి డబ్బులు వద్దు అయ్యగారు, నాకు దేవుడే సహాయం చేయాలి అని చెప్పి ఆ రోజు దేవుని మీద ఆధారపడ్డాడు అనమాట. దేవుని మీద ఆనుకున్నాడు. దేవుని మీద ఆధారపడినందుకు దేవుడు ఎలా సహాయం చేశాడో తెలుసుకుందాం. ఆ యొక్క దైవ సేవకుడు తన రూమ్లోకి వెళ్ళిపోయి తన డోర్లు మూసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయి నైట్ 6 గంటలకి తన ప్రార్థన అనేది ప్రారంభించాడనమాట. ప్రభువా, నీవు నాకు ఈరోజు సహాయం చేస్తే నేను నీ కొరకు నీ సేవ చేస్తాను, లేదంటే నేను రేపు అన్న రోజు ఊరేసుకుని చనిపోతానని చెప్పి తన జీవితంలో ఒక తీర్మానం చేసుకున్నాడు అనమాట. ఎందుకు ఈ తీర్మానం చేసుకున్నాడంటే, అనేక మంది అనేక రకాలుగా కృంగతీస్తున్నారని భయపడుతూ ఈ తీర్మానం తీసుకున్నాడు. కానీ ఏం చేస్తున్నాడంటే 6 గంటలకు వెళ్ళి లోపలికి తలుపులు వేసుకొని తన ప్రార్థనా జీవితాన్ని మొదలు పెట్టాడు అనమాట. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, అలా రాత్రంతా గడిచిపోయింది. మార్నింగ్ 6కి తన ప్రార్థన ముగించి బయటకు వచ్చి, ఇంకా చనిపోదాం, నాకు ఎవరు సహాయం చేయలేదు, దేవుడు కూడా సహాయం చేయలేదని చెప్పి తన జీవితంలో అనుకుంటూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఏం జరిగిందంటే, డోర్ ఓపెన్ చేసి డోరు చూడగానే బయటికి ఒక బాక్స్ ఉందన్నమాట. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగానే
ఒక 25 లక్షలు ఆ బాక్స్లో ఉన్నాయన్నమాట. ఆ బాక్స్లో 25 లక్షలు చూడగానే మొట్టమొదటిసారిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఈ లోకంలో ఉన్న భయాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని గురించి తన సువార్తను సాక్షితో దేవుని యొక్క ఒక వాక్యాన్ని అందరికీ తెలియజేస్తూ తన సాక్ష్యాన్ని అందరికీ పంచుకుంటూ అనేక మందిని మార్చుకుంటూ వచ్చాడనమాట. ఇలాగ తన జీవితంలో భయపడకుండా దేవుని మీద ఆధారపడినప్పుడే తన యొక్క స్థితిగతుల్ని దేవుడు మార్చాడు. ఓకే, ఇలా చూసుకున్నట్లయితే అనేక మంది బైబిల్లో కూడా మనకు కనపడుతూ ఉన్నారు. ఈ శ్రమల గుండా బాధల గుండా వెళ్ళిన వారిని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో అన్న అనే సహోదరి మనకు కనబడుతూ ఉంటుంది. తన జీవితంలో ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు గుండా ఆ సహోదరి వెళ్ళినప్పుడు అన్న జీవితంలో పిల్లలు లేరని, తన సొంత వాళ్ళే తనని నిందించినప్పుడు నీకు పిల్లలు లేరు, నీకేమీ లేదు అని చెప్పి, గొడ్రాలు అని చెప్పి తను నిందించినప్పుడు తను భయపడుతూ ఉందన్నమాట. అనేక మంది అనే రకాలుగా అంటున్నారు కదా, నా జీవితం ఎందుకు అని అనుకున్నప్పుడు దేవుని వాక్యం తనని కదిలించింది. తను ఏం చేసిందంటే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టిందనమాట. ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టిందో పరిస్థితులకి, శ్రమలకి, ఈ యొక్క భయానికి దూరం నెట్టేసి దేవుని యొక్క పాదాల చెంతకి ఎప్పుడైతే వచ్చిందో దేవుడు అప్పుడు తన జీవితంలో గొప్ప కార్యం చేశాడనమాట. అన్న జీవితంలో అనేక సంవత్సరాలు గర్భం దాల్చలేదనమాట. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి మోకరించిందో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యం తన పట్ల చేసి తన గర్భం రావడానికి సహాయం చేశాడు. ఒక చక్కటి మంచి బిడ్డను అన్న జీవితంలో దేవుడు ఇచ్చాడు. ఆ యొక్క బిడ్డ అనేక మందికి మాదిరికరంగా జీవించగలిగే యొక్క గొప్ప భాగ్యము ఆ యొక్క అన్న జీవితంలో దేవుడు ఘనంగా ఇచ్చాడనమాట. ఇప్పుడు కూడా నీవు శ్రమల గుండా, బాధల గుండా, కష్టాల గుండా వెళ్తున్నావు. నువ్వు అనేక నిందలు పడుతూ నేను ఏమైపోతానా, అనేక మంది నన్ను హింసిస్తున్నారు, అనేక మంది నన్ను బాధ పెడుతున్నారని చెప్పి నీ జీవితంలో అనుకుంటుండొచ్చు. నేను ఈ జీవితం నాకొద్దు, నేను చనిపోతాను, నేను ఉరేసుకుని చనిపోతాను, లేదంటే సముద్రంలో దూకి చనిపోతాను. అనేక సార్లు నీ జీవితంలో అలా ఆలోచనలు కలిగి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. అదే యెషయా గ్రంథంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెషయా 43వ అధ్యాయము 1వ వచనము, నిన్ను వాడనగు యెహోవాను నేనే, నిన్ను నిర్మించువాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఈరోజు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ శ్రమల గుండా వెళ్ళిపోతున్నావా, బాధల గుండా వెళ్ళిపోతున్నావా, కష్టాల గుండా వెళ్ళిపోతున్నావా, అనేక ఆలోచనలతో, ఇబ్బందులతో, ఇరుకులతో చనిపోవాలని తీర్మానాలు తీసుకుంటున్నావా? ఇప్పుడే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుచున్నాడు. నువ్వు తల్లి గర్భంలో రూపించబడక మునిపే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగిస్తే ఎటువంటి భయాలు కలిగినప్పటికీ, శ్రమలు కలిగినప్పటికీ, బాధలు కలిగినప్పటికీ దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప అద్భుతాలు చేసి నీలో ఉన్న భయాన్ని తీసివేసి దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవుని సమయమందు దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తావో ప్రతి ఒక్క అవసరాన్ని దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు రావడానికి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నావా? ఓకే, మరొక వ్యక్తిని మనం జీవితంలో చూసుకుందాం. అదే బైబిల్ గ్రంథంలో యోసేపు యొక్క జీవితాన్ని చూసుకుంటే తన అన్నలు విడిచిపెట్టారు, తన ఫ్యామిలీ తనను విడిచిపెట్టి నిందలు గుండా తనని నెట్టివేయబడ్డారనమాట. యోసేపుని గోతిలో పడవేస్తారు. అప్పుడు తను అనుకుండొచ్చు, నా జీవితం ఏమైపోద్ది, నేను ఇక్కడే ఉండిపోవాలా, ఈ నూతిలోనే ఉండిపోవాలా, నాకేమైపోతుంది, నాకు ఆకలి వేస్తుంది, లేదంటే నాకు ఇన్ని బాధలు, నొప్పులు వస్తున్నాయి, శ్రమల గుండా నేను వెళ్ళిపోతానేమో, నేను చనిపోతానేమో ఇక్కడ అని చెప్పి తను భయపడుతూ ఉన్నాడు. కానీ తన భయాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రార్థించగలిగాడో అప్పుడు తన అన్నల యొక్క హృదయాన్ని దేవుడు మార్చి పైకి తీసి వేరే వాళ్ళకి అమ్మవేసినప్పుడు తను అక్కడి నుంచి ఐగుప్తికి వెళ్ళినప్పుడు కూడా భయపడుతూ ఉన్నాడు. నేను ఏమైపోతాను, నా ఫ్యామిలీ నా వెనకాల లేదే, లేదంటే నా అన్నదమ్ములు నా వెనకాల లేరే, నా తల్లిదండ్రులు నా వెనకాల లేరని చెప్పి భయపడుతూ ఉన్నాడు. ఇప్పుడు కూడా నీ జీవితంలో ఎవరూ నా వెనకాల లేరు, నా ఫ్యామిలీ నన్ను విడిచిపెట్టింది, నా అన్నదమ్ములు నన్ను విడిచిపెట్టారు, నా అత్తమామలు నన్ను విడిచిపెట్టారు, అనేక మంది అనేక రకాలుగా నన్ను చూస్తున్నారని చెప్పి నీవు ఇప్పుడు కూడా నువ్వు భయపడుతున్నావా? అయితే ఆ భయాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు రా. దేవుడి యొద్దకు వచ్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ భయాలన్నింటినీ తీసివేస్తున్నాడు. నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. నీవు దేవుని యొక్క సొత్తుగా మారాలంటే దేవుని యొక్క మందిరానికి వచ్చి ఎప్పుడైతే ప్రార్థించగలుగుతావో, తండ్రి
నాకు ఎవ్వరు లేరు ప్రభువా, నీవే నాకు సమస్తం అని చెప్పి ఆయన పాదాల చెంత నిలబడగలుగుతావో అప్పుడే దేవుడు నీ జీవితం అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితులను భయపడకుండా దేవుని యందు నువ్వు నిలకడగా ఉండగలిగితే దేవుని కార్యాలు అనేకము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, సమర్థుడై ఉన్నాడు. కాబట్టి యోసేపు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు కూడా పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అనేక శ్రమలు శోధనలు వచ్చినాయి అన్నమాట. ఒక పోతిఫర్ భార్య ద్వారా అనేక శోధనలు వచ్చినప్పుడు కూడా ఎటువంటి వాటికి భయపడక దేవునికి భయపడుతూ, అయ్యో నేను ఇటువంటివి చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అంటూ దేవునికి భయపడుతూ, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని యందు నిలకడగా నిలబడుతూ అటువంటి వాటి నుండి దూరంగా పారిపోయినప్పుడు చెరసాల్లో వేస్తారు. చెరసాల్లో వేసినప్పుడు కూడా యోసేపు జీవితంలో భయం కలగలేదు. ఎందుకంటే నా దేవుడు విడిపించుటకు సమర్థుడు, నా దేవుడు నిందల నుండి, శ్రమల నుండి, అవమానాల నుండి నన్ను విడిపించడానికి సిద్ధపడడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పి యోసేపు తన జీవితంలో అనుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన పరిస్థితులను తారుమారు చేసి తనని రాజుగా ఎన్నుకున్నాడు అనమాట. ఎప్పుడైతే తను దేవుని యొక్క ప్రార్థన చేస్తూ దేవుని మీద నిలబడ్డాడో తన పరిస్థితులే తారుమారైపోయి అనేక మంది యోసేపుని ఎవరైతే ఇతను ద్రోహి అని చెప్పి నిరూపించారో అటువంటి వారి చేతనే దేవుడు ఏం చేశాడంటే రాజుగా ఎన్నుకున్నాడు అనమాట. అటువంటి వారి చేతనే జయము కొట్టించాడు. ఇప్పుడు కూడా నీ జీవితంలో అనేక మంది అంటున్నారని, లేదంటే నా ఏరియాలో నన్ను అనేక మంది కృంగదీస్తున్నారని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? లేదంటే నన్ను అనేక మంది సిగ్గుపరుస్తున్నారని బాధపడుతున్నావా? ఎక్కడైతే నువ్వు ఏ స్థలంలో అయితే సిగ్గుపడుతున్నావో ఆ స్థలంలోనే దేవుడు నిన్ను ఘనంగా ఎంచడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుని వద్దకు వస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడనమాట. అందుకే దేవుడు అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద వెయ్యి, సమస్తము నేను నీకు సహాయం చేస్తాను. నీ చింత యావత్తు ఎప్పుడైతే దేవుని మీద వేస్తావో ఆయన నీ ప్రతి విషయంలో కూడా నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం భయపడక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనకి విశ్రాంతిని కలగచేస్తాను అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను. నువ్వు ఎప్పుడైతే శ్రమల గుండా, బాధల గుండా, కష్టాల గుండా, వ్యాధుల గుండా, అనేక శ్రమల గుండా, శోధనల గుండా నువ్వు వెళ్తున్నావో, ఇరుకైన మార్గంలో నువ్వు వెళ్తున్నావో, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను. మీ ఇన్ని శోధనలు, శ్రమల్లో ఉన్నారు కదా, నా యొద్దకు వచ్చి నాతో మాట్లాడితే మీకు శాంతి, సమాధానం అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. వీటన్నిటిని, లోకంలో ఉన్న వాటి అన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తావో, దేవుని దగ్గరికి ఎప్పుడైతే నువ్వు నిలబడతావో దేవునికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ రోజు నుంచి భయపడక దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం కలిగి నిలబడతామో దేవుడు మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి, భయం నుంచి దూరం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని వద్దకు వచ్చి ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థించగలిగితే మన పరిస్థితులన్నింటినీ తారుమారు చేసి మనల్ని ఉన్నత శిఖరాలకు ఎక్కించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉన్నతమైన శిఖరాలు ఎక్కడానికి నీవు నేను ఈరోజు సిద్ధపడితే దేవుడు రేపటి దినము నుంచి మన పరిస్థితుల్ని తారుమారు చేసి మనల్ని విజయవంత వైపు మార్గంలో నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని యందు నిలకడగలిగి ఆయన యందు మనం నమ్మిక ఉంచి మన భయాన్ని విడిచిపెట్టి దేవుని యందు నిలబడగలిగితే మనకి సమస్తము సాధ్యమే కనుక దేవుని యందు ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే దేవుని యందు మనం నిలకడగలిగి ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన వద్దకు రాగలిగితే దేవుడు మన జీవితంలో కొన్ని అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడే నువ్వు దేవుని వద్దకు రా, ఇప్పుడే దేవుని వద్ద పాదాల చెంత కన్నీరు కార్చు, వేడ్చు, అంగలార్చు. ఎప్పుడైతే నువ్వు కన్నీరు కారుస్తావో నీ కన్నీరు అంతటిని దేవుడు తన బుడ్డిలో దాచుకొని నువ్వు పరలోక రాజ్యం చేరినప్పుడు తన ఆశీర్వాదాలని మనకి కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి కన్నీటి బొట్టును కూడా దేవుడు లెక్కించి ప్రతి కన్నీటి బొట్టుకు కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ యొక్క భయాన్ని విడిచిపెట్టి దేవుని వద్దకు వస్తావో అప్పుడు నువ్వు సాతాను మీద విజయం సాధించగలుగుతావు, దేవునిలో నిలకడగా ఉండగలుగుతావు. ఆమేన్. దేవుడి చిన్న వాక్యాన్ని దేవుని దీవించుగా. ఆమేన్.